ధీరజ్ ప్రేమ ఇంకా ఇంటికి రాకపోవడంతో నర్మదా వేదవతి వాళ్ళ కోసం కంగారు పడుతూ ఉంటారు. ఇక మరోవైపు రామరాజు భోజనం పెట్టడానికి వేదవతిని పిలుస్తాడు. అన్నీ అక్కడే పెట్టానండి, ఈ పూటకి మీరే పెట్టుకుని తినండి అని అంటుంది వేదవతి. ఇప్పుడు మనం మార్కులు కొట్టేద్దాం అని మనసులోనే అనుకుంటూ రామరాజు దగ్గరికి వెళ్లి భోజనం వడ్డిస్తూ ఉంటుంది వల్లి. బుజ్జమ్మ, అక్కడేం చేస్తున్నావు? అసలు ఎందుకే అంత కంగారు పడుతున్నావు అని అంటాడు రామరాజు. చిన్నోడు ప్రేమ ఇంకా ఇంటికి రాలేదండి అని చెప్తుంది వేదవతి కంగారుగా. అబ్బా! ఎందుకు చెప్పారత్తయ్య? ఇప్పుడు ఎందుకు వెళ్లారు? ఎక్కడికి వెళ్లారు? అని మావయ్య అడిగితే అప్పుడేం చెప్తారు? అని అంటుంది నర్మద. అయ్యయ్యో! కంగారులో మాట బయటికి వచ్చేసిందే అని అంటుంది వేదవతి. మీ కంగారుతో చంపేసేలా ఉన్నారు. ఇదే కంగారుతో వాళ్ళ పెళ్లి మ్యాటర్ కూడా మీరే ఏదో ఒక రోజు చెప్పేసేలా ఉన్నారు. మధ్యలో ఆ అమాయకపు ఫేస్ ఒకటి అని అంటుంది నర్మద. అది కాదు బుజ్జమ్మ, చిన్నోడంటే కారు పని మీద బయటికి వెళ్ళాడు కాబట్టి లేట్ అవ్వచ్చు. కానీ ప్రేమ వెళ్ళింది కోచింగ్ సెంటర్కే కదా! 5 గంటలకి ఇంటికి రావాలి కదా! మరి ఇంత లేట్ అయినా ఇంటికి రాకపోవడం ఏంటి? అని అంటాడు రామరాజు. షాపింగ్‌కి వెళ్లారని చెప్తుంది వేదవతి. ఇక కాసేపటికి ధీరజ్, ప్రేమ ఇద్దరూ కూడా ఇంటికి రావడంతో ఒరేయ్ చిన్నోడా, ఎందుకు పిలిచారురా పోలీసులు? అని కంగారుగా అడుగుతుంది వేదవతి. ఏదో వేరే కేసు కోసం ఎంక్వైరీ అమ్మా అని అంటాడు ధీరజ్. అవునా, నేనింకా ఆ విషయం గురించేమోనని హడలి చచ్చానురా. సరే పదండి అంటూ ఇంట్లోకి తీసుకుని వెళ్తుంది వేదవతి. ఎదురుగా రామరాజు చూస్తూ ఉంటాడు. మీ మావయ్య గారు వినేసి ఉంటారా అని నెమ్మదిగా నర్మదతో అంటూ ఉంటుంది వేదవతి. వినేసి ఉంటారు, చెప్పాను కదా, మీ టెన్షన్తో ఏదో ఒక రోజు దొరికేస్తామని అని అంటుంది నర్మద మెల్లగా. చిన్నోడా, ఏంట్రా ఏదో కేసు అంటున్నారు, కేసేంట్రా అని అడుగుతాడు రామరాజు. అది నాన్న, వెహికల్స్ ఆపి చెక్ చేస్తున్నారు, డాక్యుమెంట్స్ కరెక్ట్గా లేకపోతే కేసులు రాస్తున్నారు, అదే కేసు అని అంటాడు ధీరజ్. చూసావా నా చిన్న కొడుకు ఎలా కవర్ చేశాడో, వాడికి అన్నీ నా తెలివితేటలే అని నర్మదతో చెబుతూ మురిసిపోతూ ఉంటుంది వేదవతి. అవును ప్రేమ చెల్లాయ్, మీరు షాపింగ్కి వెళ్లారని అత్తయ్యగారు చెప్పారు. మరి చేతుల్లో కవర్స్ లేవేంటి? ఏం తీసుకురాకుండా ఉట్టి చేతులతో వచ్చారేంటి అని అడుగుతుంది వల్లి. షాప్స్ క్లోజ్ చేశారు అని ప్రేమ అనేసరికి, అదేంటి మీరు ఎప్పుడో కదా, మరి షాప్స్ క్లోజ్ చేయడం ఏంటి అని అంటుంది వల్లి. కొన్ని షాప్స్లో చూసాం, నచ్చలేదు, ఈలోగా షాప్స్ క్లోజ్ చేశారు, ఓకేనా అని అంటుంది ప్రేమ. షాప్స్ క్లోజ్ చేసేదాకా ఉన్నారంటే ఇంత లేట్ అయ్యిందంటే ఎన్ని షాప్స్లో వెతికారేంటి అని వల్లి కావాలని అడుగుతూ ఉంటుంది. నీ తలకాయ ఎన్ని షాప్స్లో వెతికారు, నీకెందుకు నీకెందుకు అని అంటుంది వేదవతి కోపంగా. బుజ్జమ్మ, తను ఏం తప్పుగా మాట్లాడిందని అంత కోపడుతున్నావు అని అంటాడు రామరాజు. షాపులు మూసేశారని చెప్పింది కదా, నోరు మూసుకుని ఉండొచ్చు కదా, ఎన్ని గంటలకు వెళ్లారు, ఎన్ని షాపులు మూసేశారు అని అడగడం అవసరమా? ఈ లెక్కలు తనకి ఎందుకండి? విస్తరాకులు తీయమని చెప్తే జనాలను లెక్కేసినట్టు. ఒరే, ఇప్పటికే ఆలస్యమైంది, మీరెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కుని రండి, భోజనం చెదురుగాని అని వేదవతి చెప్పడంతో ప్రేమ ధీరజ్ వెళ్ళిపోతారు.